కురుక్షేత్ర యుద్ధం ముగిసి 5000 సంవత్సరాలు దాటిపోయింది. పాండవులు, కౌరవులు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాని ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ఒకే ఒక్క వీరుడు ఈ రోజుకి మన మధ్యే ఈ భూమి మీదే తిరుగుతున్నాడు అని మీకు తెలుసా? అతనే ద్రోణాచార్యుడి కుమారుడు, సాక్షాత్తు ఆ శివుడి అంశతో పుట్టిన మహాయోధుడు అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టగానే గుడ్డల్లా సకలించాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. అతని నుదుటి మీద పుట్టుకతోనే ఒక అద్భుతమైన మణి ఉండేది. అది అతన్ని ఆకలి, దప్పిక, ఆయుధాల నుండి కాపాడేది. కురుక్షేత్ర యుద్ధం చివర్లో తన స్నేహితుడైన దుర్యోధనుడి మరణం చూసి తట్టుకోలేక అశ్వత్థామ ఒక ఘోరమైన తప్పు చేశాడు. పాండవులు అనుకుని చీకట్లో నిద్రపోతున్న వారి 5 పిల్లల ఉప పాండవుల తలలు నరికేశాడు. అంతటితో ఆగకుండా అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను చంపడానికి ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసిన శ్రీకృష్ణుడికి ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపి అశ్వత్థామ నుదుటి మీద ఉన్న ఆ శక్తివంతమైన మణిని పీకేశాడు. నీకు చావు లేదు అశ్వత్థామ, యుగాంతం వరకు, అంటే ఈ కలియుగం అంతమయ్యే వరకు నువ్వు ఇలాగే ఈ భూమి మీద బ్రతికి ఉంటావు. నీ తల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. ఒళ్లంతా రోగాలతో, దేహమంతా కుళ్ళిపోయి చావు కోసం అల్లాడిపోతావు. కానీ నీకు చావు రాదు అని ఆ పరమాత్మ ఘోరమైన శాపం ఇచ్చాడు. ఇది జరిగి 5000 ఏళ్లు దాటినా మధ్యప్రదేశ్లోని అసర్గఢ్ కోటలో ఉన్న శివాలయానికి ప్రతిరోజు వేకువజామున అశ్వత్థామ వచ్చి పూజ చేస్తాడని అక్కడి జనాలు బలంగా నమ్ముతారు. ఆ గుడి తలుపులు రాత్రి మూసి ఉన్నా సరే ఉదయం తీసేసరికి అక్కడ శివలింగం మీద తాజా ఎర్రటి పూలు ఉంటాయి. ఇది ఈ రోజుకి ఎవరూ ఛేదించలేని మిస్టరీ. హిమాలయాల్లో నర్మదా నదీ తీరంలో తలకు కట్టుకుని చాలా ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తిని చూశామని ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది చెప్పారు. కల్కి పురాణం ప్రకారం కలియుగం చివర్లో విష్ణుమూర్తి కల్కిగా అవతరించినప్పుడు ఆయనకు గురువులలో ఒకరిగా ఉండి ధర్మ సంస్థాపనలో అశ్వత్థామ సహాయం చేస్తాడు. ఆ క్షణంతో అతని శాపం విమోచనం అవుతుంది. ఇన్ని వేల ఏళ్ల అతని ఒంటరి ప్రయాణం ముగుస్తుంది. ఈ అశ్వత్థామ మిస్టరీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిజంగానే ఉన్నాడా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మిస్టరీల కోసం సర్వం వాణిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.